ఫ్రెండ్స్, ఒక అమ్మాయి చదువు కోసం ఎంతగానో కష్టపడేది. అంతేకాకుండా ఆమె చాలా తెలివైన విద్యార్థి కూడా. ఇక తను ఇంటర్లో 95% మార్కులు కూడా సాధించింది. ఆ తరువాత గ్రాడ్యుయేషన్లో అడ్మిషన్ తీసుకుంటుంది. ఎందుకంటే ఆమె యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసి ఐఏఎస్ అవ్వాలని తన లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఆమె ఎంతో ఇష్టంగా తన చదువులను కొనసాగిస్తూ ఉంది. అయితే ఆమె కుటుంబం, ఆమె తల్లిదండ్రులు మాత్రం ఆమె చదువు మీద పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. ఆడపిల్లకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసి వారి బాధ్యతను తీర్చుకోవాలనే మనస్తత్వం ఆమె తల్లిదండ్రులది. అందుకే ఆమె భావాలకు కానీ ఆమె కలలకు కానీ వారు విలువ ఇవ్వలేదు. ఇక ఆ అమ్మాయి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఇష్టం లేకపోయినా మంచి సంబంధం వచ్చిందని పెళ్లి కూడా చేసేశారు. పెళ్లైన తర్వాత తన భర్త అయినా తోడుగా నిలబడతాడేమోనని కొద్దిగా ఆశతో ఉంటుంది. ఆ విధంగానే తన భర్త తన కలలను నెరవేర్చుకోవటంలో సహకరిస్తాడనే ఆశతోని అత్తవారింట్లో అడుగు కూడా పెడుతుంది. అయితే అక్కడ కూడా ఆమెకు ఈ విషయంలో నిరాశ మిగులుతుంది. ఎందుకంటే తన తల్లిదండ్రులు ఏ విధంగా తన ఆశలకు చేయూతనివ్వలేదో అదేవిధంగా అత్తగారింట్లో తన అత్తమామలు కూడా ఆమె భావాలను, ఫీలింగ్స్ను అర్థం చేసుకోలేకపోయారు. కేవలం తను ఒక వంటింటి కుందేలులాగా, ఒక పెళ్ళైన కోడలులాగా ఉంటే చాలు అని మనస్తత్వం ఆమె అత్తమామలది. అమ్మాయి, నువ్వు చదువుకుని ఏం సాధిస్తావో చెప్పు, నువ్వేమైనా చదివి కలెక్టర్ అవ్వాలి అనుకుంటున్నావా అని వారు చాలా వ్యంగ్యంగా ఆమెను అడుగుతూ ఉండేవారు. నువ్వు ఇంట్లో పనులు చేస్తే చాలు, రేపు పుట్టే పిల్లలకి 4 అక్షరాలు నేర్పిస్తే అంతా చదువు నువ్వెలాగూ నేర్చుకున్నావు కదా, అంతకు మించి ఎక్కువ చదువుకోవాలి అని కలలు కనకు అని, అందుకే చదువు మానేసి శ్రద్ధగా ఇంట్లో పనులు చేస్తూ ఉండు అని ఆమెకు రోజు హితబోధ చేస్తూ ఉండేవారు. అయినా కూడా ఆ అమ్మాయి మాత్రం చదువుకునే విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయకూడదు అని నిర్ణయించుకుంది. తన అత్తమామలు ఎంత చెప్పినా కూడా తన భర్త సహకారంతో తన చదువును కొనసాగిస్తూనే ఉంటుంది. ఆ లక్ష్యం కోసమే రాత్రింబవళ్ళు అహర్నిశలు కష్టపడి చదువుకుంటూ ఉండేది. ఎందుకంటే తన భర్త తన చదువు విషయంలో ఏ రోజు అడ్డు చెప్పలేదు. అయితే అతను మంచివాడే కానీ తన తల్లిదండ్రుల మాటకు ఎదురు చెప్పలేకపోయేవాడు. ముఖ్యంగా తన భార్యను తన తల్లిదండ్రులు ఏదైనా మాట అంటున్న సమయంలో అది కూడా చదువు విషయంలో ఆమెకు ఆసరాగా నిలవలేకపోయాడు. కొన్ని రోజులకు ఆమె అత్తమామలు చదువు విషయంలో పూర్తి వ్యతిరేకంగా ఆమెకు మారిపోయారు. దీంతో ఆ అమ్మాయి తీవ్ర నిరాశకు లోనవుతుంది. బహుశా ఆమె ఇక జీవితంలో తన కలలను నెరవేర్చుకోలేనని భావించింది. ఇక వారు చివరికి నీకు చదువు కావాలా లేదా నీ భర్తతో సంసారం కావాలో తేల్చుకోమని చెప్పేశారు. అయితే ఆమె చిన్నప్పటి నుండి కంటున్న కలను వదులుకోవాలని ఏమాత్రం కోరుకోవటం లేదు. అందుకే తన భర్త లేకపోయినా పర్వాలేదు కానీ తన చదువుకి, తన లక్ష్యానికి దూరం కాకూడదని నిర్ణయం తీసుకుంది. వెంటనే విడాకులు ఇవ్వటానికి నాకు ఇష్టమే అని చెబుతుంది. ఆ తర్వాత ఇద్దరు విడాకుల కోసం అప్లై కూడా చేస్తారు. ఇక ఆ తర్వాత ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే కష్టపడి చదువుకుంటూ, ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ, ఎవరికి భారం కాకుండా తన లక్ష్యాన్ని చేరుకోవటానికి రాత్రింబవళ్ళు కష్టపడి చదువుకుంటూ ఉండేది. అయితే ఆమె కలలు కన్నా ఆ లక్ష్యం అనేది సాధించే సమయం త్వరలోనే ఉందని ఆమెకు కూడా ఆ సమయంలో తెలీదు. ఎందుకంటే ఆమె కోరుకుంటున్న ఈ విజయాన్ని సాధించాలి అని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. ఎన్నో సంవత్సరాలు కష్టపడుతూ ఉంటారు. అన్నేళ్లు కష్టపడినా కూడా చాలా మంది వారు కోరుకున్న ఈ లక్ష్యాన్ని సాధిస్తారో లేదో కూడా హామీ అనేది లేదు. కానీ ఈ అమ్మాయి మాత్రం తన లక్ష్యం వైపు ముళ్ళ బాటల మీద అడుగులు వేస్తూ మొదలుపెట్టిన తన ప్రయాణాన్ని పూల బాటగా మార్చుకుంది. మరి అటువంటి ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చి ఆమె జీవిత కథను ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చాలా హార్ట్ టచింగ్ అండ్ ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, అదొక కలెక్టర్ ఆఫీస్. ఆ రోజు కలెక్టర్ ఆఫీస్లో అక్కడ సిబ్బంది మొత్తం చాలా బిజీగా కనిపిస్తున్నారు. అయితే ఆ రోజు వారి ఆఫీస్కు కొత్త కలెక్టర్ మేడం రాబోతున్నారు. దీంతో అక్కడ సిబ్బంది మొత్తం మేడంకు వెల్కమ్ చెప్పడానికి ఆ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఇక సరిగ్గా ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ దగ్గర ఒక తెల్లని కారు ఆగి ఉంది. కలెక్టరేట్ సిబ్బంది మొత్తం కూడా కారు దగ్గరకు పరుగులు తీశారు. ఇక అందరిలో కల్లా ఒక పెద్ద ఆయన వెంటనే కారు దగ్గరికి వెళ్లి తలుపు తెరుస్తాడు. తలుపు తెరిచిన వెంటనే, మేడం, నేను మీకు అసిస్టెంట్ని అంటూ ఆమె చేతికి ఫ్లవర్ బొకేను ఇస్తాడు. ఆ తర్వాత మేడంకు స్వాగతం పలకటానికి మిగిలిన సిబ్బంది మొత్తం కూడా ఆమెను వెల్కమ్ చేయటానికి ఎదురుగా నిలబడి ఉంటారు. అయితే కారులో నుండి కిందకు దిగిన ఆ మేడం నీలిరంగు ఆర్గన్ చీర ధరించి, కళ్ళకు కళ్ళజోడు పెట్టుకొని, ఒక చేతికి గడియారం మరియు ఆ చేతిలోనే మొబైల్ ఫోన్ ఉంచుకుంది. మరో చేతిలో డైరీ లాంటి ఒక పుస్తకాన్ని పట్టుకొని కారు నుండి నెమ్మదిగా కిందకు దిగింది. ఆమె చూడటానికి చాలా అందంగా మరియు చాలా డిగ్నిఫైడ్ గా కనిపిస్తుంది. ఆమె కారు దిగగానే అందరి చేతుల నుండి ఫ్లవర్ బొకేస్ ను తీసుకుంటూ ఆఫీస్లోకి ముందుకు వెళ్లిపోతూ ఉంది. అయితే వారందరిలో కల్లా చివర్లో ఒక వ్యక్తి నుంచొని ఉన్నాడు.
అతని పేరు చరణ్. అతను అక్కడే నిలబడి ఉన్నాడు. అయితే ఆమె వైపు చూడకుండా తలదించుకొని నిలబడి ఉన్నాడు. ఇక మేడం అతన్ని కూడా దాటుకుంటూ వెళ్లే ముందుగా అతని చేతిలో ఉన్న ఫ్లవర్ బొకేను చూస్తూ అతని వైపు చూడకుండా ముందుకు వెళ్ళిపోయింది. ఇక తర్వాత పిఏ మేడంను గదిలోకి తీసుకుని వెళ్లి ఆవిడ క్యాబిన్ను చూపిస్తాడు. ఇక ఆ సమయంలో కలెక్టరేట్ సిబ్బంది మొత్తం కూడా మేడం క్యాబిన్లోనే ఉన్నారు. ఇక ఆ తర్వాత అక్కడ అసిస్టెంట్ అక్కడి అందరి పొజిషన్లు మరియు వారి పేర్లు పరిచయాల గురించి మేడంకు సమాచారం ఇవ్వటం మొదలు పెడతాడు. ఇక అప్పుడే చరణ్ కూడా మేడం ముందు నిల్చొని ఉంటాడు. అయితే అతను అందరికంటే చివరిగా నిలబడి మేడంనే చూస్తూ ఉంటాడు. ఇక అందరి గురించి ఆ పెద్దాయన పరిచయం చేస్తూ ఉండగా, మేడం మీరెందుకు పరిచయం చేస్తున్నారు? ఎవరికి వారి పరిచయం చేసుకుంటారు కదా, తనని తాను పరిచయం చేసుకుంటాడు, మీరు సైలెంట్ గా ఉండండి అని అంటుంది. ఇక అప్పుడు చరణ్ కొంచెం మొహమాటంగా మేడం వైపు చూస్తూ, నా పేరు చరణ్ అని, నేను ఈ ఆఫీస్లో క్లర్క్ గా చేస్తున్నానని చెబుతాడు. ఇక వెంటనే ఆమెతో ఆ మాట చెప్పి అక్కడి నుండి స్పీడ్ గా బయటకు వెళ్ళిపోతాడు. అయితే మేడం పర్మిషన్ తీసుకోకుండా చరణ్ ఆ విధంగా బయటకు వెళ్లిపోవటాన్ని చూసి మేడం అసిస్టెంట్ కూడా అర్థం కాకుండా చూస్తాడు. బహుశా చరణ్ కు ఏదైనా అర్జెంట్ పని ఉందేమో, అందుకే ఆ విధంగా బయటకు వెళ్లాడేమో అని వారందరూ అనుకుంటారు. కానీ వారందరికీ కూడా ఆ విధంగా మేడం పర్మిషన్ తీసుకోకుండా వెళ్లిపోవటం మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక ఆ తర్వాత మిగిలిన సిబ్బంది మొత్తం కొత్త కలెక్టర్ మేడంకు స్వాగతం పలికే పనిలో నిమగ్నమైపోయి ఉంటారు. ఇక ఆ తర్వాత మేడం వారందరి గురించి, అలాగే వారి కల్చర్ మరియు వారి ప్రవర్తన గురించి అన్ని తెలుసుకొని కాసేపు మాట్లాడుకుంటారు. ఇక వారందరూ బయటకు వచ్చిన తర్వాత మేడం చాలా మంచివారులాగా ఉన్నారు కదా అని ఆమె అందం గురించి, ఆమె క్యారెక్టర్ గురించి, ఆమె మంచితనం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే చరణ్ మాత్రం బాధగా ఎవరితో ఏం మాట్లాడకుండా తన టేబుల్ మీదే మౌనంగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఆ పెద్దాయనైన మేడం అసిస్టెంట్ చరణ్ దగ్గరికి వచ్చి, చరణ్ నువ్వెందుకు ఇందాక కలెక్టర్ మేడం క్యాబిన్లో నుంచి ఆమె పర్మిషన్ తీసుకోకుండా బయటకు వచ్చావు? మీరిలా చేయటం వలన మేడం ఏమని అనుకుంటారు? ఇక్కడ సిబ్బందికి డిసిప్లిన్ లేదని ఆమె అనుకుంటారు కదా, కాబట్టి ఇంకోసారి ఇలా చేయకు అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే చరణ్ మాత్రం ఆ పెద్దాయన ఆ విధంగా అంటున్నా ఎటువంటి సమాధానం చెప్పడు. కేవలం తన టేబుల్ మీద ఉన్న ఫైలులోని తన కళ్ళను చూస్తూ ఉంటాడు. ఇక ఆ మరుసటి రోజు కూడా చరణ్ ఆఫీస్కి రాడు. అలాగే మేడం అసిస్టెంట్కి ఫోన్ చేసి, నాకు ఆరోగ్యం బాగోలేదని, అందుకే లీవ్ అప్లై చేస్తున్నానని, ఈరోజు ఆఫీస్కి రాలేనని చెబుతాడు. ఇక ఆ విధంగా కలెక్టర్ మేడం అక్కడికి వచ్చి సుమారుగా నెల రోజులు గడిచిపోతాయి. ఇక నెల రోజుల నుండి చరణ్ కూడా ఏ రోజు కూడా మేడంకు ఎదురు పడకుండా వీలైనంత వరకు తప్పించుకుంటూ ఉండేవాడు. మేడంకి ఏదైనా ఫైల్ సబ్మిట్ చేయాలి అన్నా అతను మేడం గదిలోకి వెళ్లకుండా ఎవరో ఒకరి ద్వారా మేడంకు ఆ ఫైల్ను పంపిస్తూ ఉండేవాడు. ఇక కలెక్టర్ మేడం కూడా నెల రోజుల పాటు కొత్తగా జాయిన్ అవటంతో ఆమె పనుల్లో పూర్తిగా బిజీ అయిపోయి ఉంటుంది. అందుకే నెల రోజులు అయిన కారణంతో అందరితో మరొకసారి మాట్లాడటానికి ఆమె క్యాబిన్లోకి పిలుస్తుంది. దీంతో సిబ్బంది మొత్తం కూడా మేడం ఏదో పని ఉండి పిలిచారు అని అందరూ కూడా ఆమె క్యాబిన్లోకి వెళ్లి నిలబడతారు. ఇక కలెక్టర్ మేడం కూడా ఆమె చైర్లో కూర్చొని అందరి ముఖాల వైపు చూస్తూ ఉంటుంది. అయితే ఆ సమయంలో ఒక్క చరణ్ మాత్రమే ఆమె ముందుకి రాలేదని ఆమెకు అర్థమవుతుంది. ఇక మేడం కూడా అతను రాకపోయినా సరే అతన్ని లోపలికి రమ్మని పిలవదు. ఇక ఆ విధంగా చరణ్ కూడా మేడం దగ్గరకు వెళ్లాల్సిన ప్రతిసారి కూడా తన ఫైల్ను తీసుకుని వెళ్లమని మిగిలిన అసిస్టెంట్స్తో పంపేవాడు. ఈ విధంగా రోజులు సాగిపోతూ ఉన్నాయి. అంతేకాకుండా కలెక్టర్ మేడం ప్రతిరోజు కూడా డ్యూటీకి వచ్చినప్పుడు ఆమె క్యాబిన్లోకి వెళ్లే ముందుగా ఒకసారి హాల్లో నిలబడి సిబ్బంది అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పి ఆ తర్వాత ఆమె లోపలికి వెళ్ళిపోయేది. అయితే మేడం యొక్క ఈ అలవాటు అనేది అక్కడ సిబ్బంది మొత్తానికి కూడా బాగా నచ్చుతుంది. అయితే ఆ సమయంలో చరణ్ మాత్రం ప్రతిరోజు ఆమెను చూడటానికి ఎంతగానో భయపడేవాడు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులు మేడం గుడ్ మార్నింగ్ చెబుతున్న సమయంలో చరణ్ అతని స్థానంలో లేకపోవటాన్ని చూసి అతని అసిస్టెంట్ను పిలిచి, చరణ్ ఆఫీస్కి రావట్లేదా అని అడుగుతుంది. ఇక వెంటనే ఆమె అసిస్టెంట్, రావటం లేదు మేడం, అన్ని రోజులుగా రావటం లేదు అని అంటాడు. ఇక వెంటనే ఆమె పిఏతో ఏమని అడుగుతుంది అంటే, అతను లీవ్కు అప్లై చేశాడా, ముందుగానే ఏమైనా నోటీస్ ఇచ్చాడా అని. ఇక అప్పుడు పిఏ కూడా వెంటనే, లేదు మేడం, అతను లీవ్ కూడా అప్లై చేయలేదు, ఏం నోటీస్ కూడా ముందుగా ఇవ్వలేదు అని చెబుతాడు. ఇక వెంటనే మేడం కొద్దిగా కోపంగా, ఒక ఎంప్లాయీ అయ్యుండి బాధ్యత లేకుండా ఈ విధంగా చేయటం సరైన పని కాదని చెబుతుంది. ఆ తరువాత పిఏను ఆదేశిస్తూ, మీరు వెంటనే అతని దగ్గరికి వెళ్లి అతను అసలు ఎందుకు ఆఫీస్కి రావటం లేదో తెలుసుకుని చెప్పండి అని అడుగుతుంది. ఇక ఆ తర్వాత పిఏ కూడా చరణ్కు ఫోన్ చేసి ఆఫీస్కు ఎందుకు రావట్లేదని అడుగుతాడు. అలాగే మేడం మీ గురించి అడిగారని చెబుతాడు. ఇక వెంటనే మరుసటి రోజు చరణ్ ఆఫీస్కి వచ్చి మేడం ఎదురుగా నిలబడతాడు. ఆ తర్వాత మేడం కోపంగా అతని వైపు చూస్తుంది. వెంటనే చరణ్, ఇది ఒక ప్రభుత్వ కార్యాలయం,
ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయని మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఒకవేళ సెలవు కావాలి అనుకుంటే మీరు ముందుగానే అప్లై చేసి సెలవు తీసుకోవాలి, కానీ మీకు నచ్చినట్లుగా చెప్పకుండా ఆఫీస్కి రాకుండా ఇలా బాధ్యతారహితంగా ఎలా బిహేవ్ చేస్తున్నారు అని ప్రశ్నిస్తుంది. ఇక ఆమె ఇన్ని మాట్లాడుతున్నా కూడా చరణ్ మాత్రం మౌనంగా ఎటువంటి సమాధానం చెప్పకుండా నిలబడతాడు. ఆ తర్వాత మేడం తను చెప్పాల్సింది మొత్తం చెప్పినట్లుగా, మీరేమైనా చెప్పాలి అనుకుంటే వెంటనే చెప్పండి, ఎందుకంటే ఇది మీ ఇల్లు కాదు, మీరు కోరుకున్నప్పుడు వచ్చి మీరు కోరుకున్నప్పుడు వెళ్ళిపోయే స్థలం కాదు అని గుర్తుపెట్టుకోండి అని అంటుంది. కాబట్టి ఇక మీదట ఇటువంటి తప్పు మళ్ళీ రిపీట్ చేయకని అతనికి వార్నింగ్ కూడా ఇస్తుంది. లేదంటే మీ మీద తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటానని చెబుతుంది. ఇక అతను వెంటనే, మేడం మేమిక్కడ పని చేస్తున్నంత మాత్రాన నేనిక్కడ ఎవరికీ బానిసను కాదు, నేనిక్కడ ఒక ఎంప్లాయీని మాత్రమే అని నాకు తెలుసు, నాకు సెలవు అవసరమయ్యే నేను ఆఫీస్కి రాలేదని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత మేడం వెంటనే ఆమె అసిస్టెంట్ను లోపలికి పిలిచి చరణ్కి సంబంధించిన కొన్ని వివరాల గురించి అడుగుతుంది. ఇక అప్పుడు ఆమె పిఏ ఏమని చెబుతాడు అంటే, మేడం చరణ్ 2 ఏళ్ల క్రితమే ఇక్కడ పోస్టింగ్ అయి వచ్చారని చెబుతాడు. అలాగే అతను వచ్చినప్పటి నుండి కూడా ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ ఉండే స్వభావం అని కూడా చెబుతాడు. అలాగే ఆయనకు ఇక్కడ ఎవరితో శత్రుత్వం కూడా లేదు, అతను అందరితో చాలా స్నేహంగా ఉంటాడు. అతనికి ఎన్ని సమస్యలు చుట్టుముడుతూ ఉన్నా కూడా ఎప్పుడూ తన పనిని తాను ఖచ్చితంగా చేస్తాడని, తన పని విషయంలో మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చూపించడానికి కూడా అసిస్టెంట్ చెబుతాడు. ఇక అప్పటికే కలెక్టర్ మేడం అక్కడికి వచ్చి చాలా రోజులవటంతో జిల్లా మొత్తం కూడా మేడం గురించే చర్చ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మేడం పనితీరు కానీ ఆమె నిజాయితీ కానీ కలెక్టర్ ఆఫీస్ నుండి ప్రజల వరకు కూడా చేరుతుంది. దీంతో ఆమె చాలా కొద్ది రోజుల్లోనే చాలా మంచి పేరు తెచ్చుకొని చాలా పాపులర్ అవుతారు. అయితే కలెక్టర్ కార్యాలయంలో మరో సీనియర్ ఆఫీసర్ అయిన వర్మ అనే ఒక వ్యక్తి కూడా ఉంటాడు. అయితే డెవలప్మెంట్ వర్కర్ కి సంబంధించిన ప్రతి టెండర్ కూడా వర్మ టేబుల్ గుండానే వెళ్లేది. దీంతో ప్రతి టెండర్లోనూ వర్మ కమిషన్ ఫిక్స్ చేసి అందరి దగ్గర నుండి ఆయన కమిషన్స్ ను తీసుకునేవారు. ఈ విధంగా వచ్చిన వాటిలో మిగిలిన ఉన్నతాధికారులకు కూడా వాటాలనేవి పంపిస్తూ ఉండేవాడు. అయితే ఆమె కాకుండా ఇంతకు ముందు పనిచేసిన కలెక్టర్లు కూడా వారి వాటాను ఈ విధంగానే వర్మ ఫిక్స్ చేసి వారికి అందిస్తూ ఉండేవాడని మేడంకు కూడా ఈ వార్త అనేది ఆమె చెవి వరకు చేరుతుంది. దీంతో ఈ విషయానికి సంబంధించిన సమాచారం అంతా ఆమె సేకరిస్తుంది. ఆ తర్వాత వెంటనే ఆమె వర్మను లోపలికి పిలిచి తిట్టడం మొదలు పెడుతుంది. చూడండి మిస్టర్, ఈ రోజు నుండి ఇటువంటి పనులు కనుక మీరు చేస్తే మీ మీద యాక్షన్ తీసుకుంటానని వార్న్ చేస్తుంది. దీంతో వర్మ కోపంగా ఆఫీస్ గది నుండి బయటకు వచ్చి ముఖ్యంగా ఆమెకు వ్యతిరేకంగా ఆమె మీద కుట్రలు చేయటం ప్రారంభిస్తాడు. అంతేకాకుండా ఆ తర్వాత వర్మ తన కమిషన్ తీసుకున్న వారి టెండర్ను మేడం పాస్ చేయకపోవటంతో అతనికి ఆమె మీద మరింతగా కోపం వస్తుంది. దీంతో అతను ఆఫీస్లోని మేడం గురించి చాలా చెడుగా మాట్లాడటం మొదలు పెడతాడు. అయితే ఇదంతా వింటున్న చరణ్కు మాత్రం మేడం గురించి ఆ విధంగా మాట్లాడుతుంటే చాలా కోపం వస్తుంది. దీంతో అతను భరించలేక వర్మతో డైరెక్టుగా గొడవకు దిగుతాడు. ఇక వారిద్దరి గొడవ అనేది ముదిరి చాలా పెద్దగా మారుతుంది. దీంతో కలెక్టర్ ఆఫీస్లో పెద్ద గందరగోళ వాతావరణం ఏర్పడుతుంది. ఇక అక్కడున్న సిబ్బంది మొత్తం ఆ ఇద్దరిని విడిపించడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు. ఇక ఆ ఇద్దరి గొడవ విన్న మేడం కూడా తన క్యాబిన్ గది నుండి బయటకు వస్తుంది. ఇక ఆమె బయటకు రావటంతో ఆ ఇద్దరు కూడా తేరుకొని అక్కడితో కొద్దిగా ఆ విషయం అనేది సద్దుమణుగుతుంది. ఇక ఆ తర్వాత మేడం తన క్యాబిన్ లోపలికి వెళ్లి అసిస్టెంట్ను పిలిచి అసలు బయట ఏం జరుగుతుంది, ఎందుకు ఆ ఇద్దరు గొడవ పడుతున్నారని అడుగుతుంది. ఇక అప్పుడు అసిస్టెంట్, మేడం మీ గురించి వర్మ చాలా బ్యాడ్గా మాట్లాడుతూ ఉన్నారు. ఇక అతని మాటలు విని చరణ్కు వెంటనే కోపం వచ్చి అతని మీద గొడవకు దిగాడు అని చెబుతాడు. ఇక వెంటనే మేడం కూడా తన అసిస్టెంట్ ద్వారా చరణ్ను గదిలోకి రమ్మని చెప్పి అతను వచ్చిన వెంటనే, చరణ్ ఇదంతా ఏంటి, మనం ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నామా లేదా రోడ్డు మీద ఉన్నామని మీరు అనుకుంటున్నారా, మీరేమైనా గొడవలు పడాలి అనుకుంటే మీ వ్యక్తిగతంగా చూసుకోండి, ఆఫీసులో ఈ విధంగా చేయటం మీకు తగదు అని చెబుతుంది. ఇక ఆమె చెప్పే మాటలన్నిటినీ తల వంచుకొని వింటున్న చరణ్, ఆ వర్మ మీ గురించి చాలా నీచంగా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను చాలా రోజుల నుండి అతను మాట్లాడే ఎన్నో మాటలను సహిస్తూ ఉన్నాను, కానీ ఈరోజు అతను మాట్లాడే మాటలు చాలా ఎక్కువైపోయాయి. అతను నిరంతరం కూడా మిమ్మల్ని దూషిస్తూ మీ మీద విషాన్ని కక్కుతూ ఉన్నాడు. ఇక వెంటనే కలెక్టర్ మేడం కూడా అతను తిడుతుంది నన్నే కదా, మిమ్మల్ని కాదు కదా అని అంటుంది. అతని మీద కావాలి అనుకుంటే చట్టపరమైన యాక్షన్ తీసుకునేదాన్ని కదా, మీరు ఈ విధంగా ఆఫీస్లో గొడవ పడాల్సిన అవసరం ఏముంది, అంతేకాకుండా నా కోసం గొడవ పడే హక్కు మీకెవరిచ్చారు అని ప్రశ్నిస్తుంది. ఇక చరణ్ కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా తలదించుకొని నిలబడతాడు. ఇక అతని ప్రవర్తన చూసి కలెక్టర్కు మరింతగా కోపం వస్తుంది. చరణ్, నేను మాట్లాడేది నీకు వినిపించడం లేదా, నువ్వెందుకు ఇలా మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు? ఇక ఆమె తన గొంతును కొద్దిగా పెద్దది చేసి మరింత కోపంగా, నేనేం మాట్లాడుతున్నానో నీకు వినపడుతుందా అని ప్రశ్నిస్తుంది. ఇక అప్పుడు చరణ్ కూడా కోపంగా మేడం వైపు ఒక్క చూపు చూస్తాడు.
ఇక అతని చూపును చూసి కలెక్టర్ మేడం కూడా కొద్దిగా కంగారు పడుతుంది. ఇక వెంటనే అతను ఏమని అంటాడు అంటే, నేను నీ నుంచి విడిపోయి ఉండవచ్చు, కానీ నా కళ్ళ ముందే నిన్ను ఈ విధంగా ఎవరైనా తిడితే నేను సహించలేను అని చెబుతాడు. ఆ తర్వాత కోపంగా ఆమె పర్మిషన్ తీసుకోకుండానే చరణ్ ఆమె క్యాబిన్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఇక మేడం కూడా అతను బయటకు వెళ్తున్న వైపే చూస్తూ ఉంటుంది. ఇక ఆమె ముఖంలో ఎన్నో రకాల ఎమోషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత వెంటనే ఆమె తన ఎమోషన్స్ అన్నిటినీ కంట్రోల్ చేసుకుని గట్టిగా కళ్ళల్లో నుండి వస్తున్న తన కన్నీటిని ఆపుకుంటూ కళ్ళు మూసుకుంటుంది. వెంటనే చేతిలో నుండి తన కర్చీఫ్ను తీసి బయటకు రాబోతున్న కన్నీళ్లను ఎవరికీ కనపడకుండా తుడుచుకుంటుంది. ఇక ఈ సంఘటన జరిగిన తర్వాత చరణ్కు మరియు కలెక్టర్ మేడం మధ్య చాలా దూరం పెరిగిపోతుంది. ఆ ఇద్దరూ అసలు మాట్లాడుకోరు. ఇక మరోవైపు వర్మ మరియు చరణ్ల మధ్య గొడవ కూడా అప్పటికి సద్దుమణిగిపోతుంది. ఇక చరణ్ కూడా ప్రతిరోజు ఆఫీస్ టైంకి వచ్చి తర్వాత కరెక్ట్ టైంకి ఇంటికి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆఫీస్లో కూడా అంతా మామూలుగానే అంతా సవ్యంగా జరుగుతూ ఉంది. అయితే 2 రోజుల తర్వాత హఠాత్తుగా కలెక్టర్ మేడంకు ఒక ఫోన్ అనేది వస్తుంది. అదేమిటి అంటే కేబినెట్ మినిస్టర్ యొక్క పబ్లిక్ కోర్ట్ మీ ఆఫీస్లోనే జరగబోతుంది అని. ఇక వెంటనే కలెక్టర్ మేడం కూడా తన ఉద్యోగులను తన క్యాబిన్లోకి పిలిచి మినిస్టర్ గారు రాబోతున్నారని, దానికి తగిన అన్ని ఏర్పాట్లు చేయమని వారందరికీ కఠినమైన ఆదేశాలు ఇస్తుంది. మినిస్టర్ గారు వచ్చేటప్పటికి ఎటువంటి ఫిర్యాదు చేసే అవకాశం ఉండకుండా అన్ని ఏర్పాట్లు చూసుకోండి అని చెబుతుంది. ఏదైనా మిస్టేక్ జరిగితే మినిస్టర్ గారికి కోపం వస్తుంది అని పదే పదే చెబుతుంది. ఇక ఆ తర్వాత మంత్రి గారు రావాల్సిన రోజున ఆఫీస్ సిబ్బంది మొత్తం కూడా ఉదయాన్నే వచ్చి చేయవలసిన అన్ని ఏర్పాట్లు కూడా చక్కగా చేస్తూ ఉంటారు. అయితే ఆ రోజు ఆఫీస్లో చరణ్ మాత్రం మేడంకు కనిపించడు. ఇక మేడం కూడా పదే పదే అతని కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక అతను ఎంతసేపటికి కనిపించకపోయేటప్పటికి మేడం వెంటనే తన అసిస్టెంట్ని పిలిచి చరణ్ ఇంకా ఎందుకు ఆఫీస్కి రాలేదో అసలు కారణం తెలుసుకొని చెప్పమంటుంది. ఇక వెంటనే మేడం అసిస్టెంట్ కూడా అసలు విషయం తెలుసుకుంటాడు. అదేమిటి అంటే గత రాత్రి చరణ్ మీద కొంతమంది గూండాలు దాడి చేస్తారు. ఇక అతనికి బాగా దెబ్బలు తగలటంతో గాయపడిన స్థితిలో అతను హాస్పిటల్లో ఐసీయూ వార్డులో జాయిన్ అయి ఉన్నాడు అని. ఇక ఈ సంఘటన గురించి కలెక్టర్ మేడంకు చెప్పిన వెంటనే ఆమె ముఖం వెంటనే వడిలిపోయిన పువ్వులాగా మారిపోతుంది. అలాగే ఆమె చాలా కంగారు పడుతుంది. ఇక కలెక్టర్ మేడం పరిస్థితి చూసి ఆమె అసిస్టెంట్ కూడా ఆశ్చర్యపోతాడు. ముఖ్యంగా చరణ్ గాయాలతో బాధపడుతున్నాడు అనే వార్త తెలియగాని మేడం అసలు ఎందుకింత బాధపడుతుందో అతనికి అర్థం కాదు. ఇక ఆ తర్వాత కలెక్టర్ మేడం ఏమని చెబుతుంది అంటే, మీరిక్కడ ఏర్పాట్లన్నీ చూసుకుంటూ ఉండండి, నాకు కొద్దిగా బయట పని ఉంది, నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలి అని చెబుతుంది. ఇక ఆమె మాటలు విన్న అసిస్టెంట్ ఆశ్చర్యంగా, మేడం ఇప్పుడు కానీ మీరు వెళితే మినిస్టర్ గారికి కోపం వస్తుంది, మీరు చరణ్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నారని నాకు అర్థమవుతుంది, కానీ ఇలా చేస్తే మినిస్టర్ గారు హర్ట్ అవుతారు కదా, నేను మన ఆఫీస్లోని మరెవరినైనా చరణ్ దగ్గరికి పంపుతాను అని చెబుతాడు. ఎందుకంటే మీరు ఇక్కడ ఉండటం చాలా ముఖ్యం కదా, కాబట్టి మీరు వెళ్ళకండి అని అతను వినయంగా మేడంకు చెబుతాడు. కానీ మేడం మాత్రం అతని మాటలను అసలు వినకుండా వెంటనే ఆమె హ్యాండ్ బ్యాగ్ను తీసుకుని ఆమె కార్ దగ్గరికి వెళ్లి బయటకు వెళ్ళిపోతుంది. ఇక అసిస్టెంట్ కూడా మినిస్టర్ కంటే చరణ్ మేడంకి అంత ఇంపార్టెంటా అని ఆశ్చర్యపోయి ఆమె వెళుతున్న వైపే చూస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత కలెక్టర్ మేడం చరణ్ అడ్మిట్ అయిన హాస్పిటల్కి వెళ్లటంతో కలెక్టర్ గారు హాస్పిటల్కి రావటంతో హాస్పిటల్ వాతావరణం మొత్తం కూడా కలకలం రేగుతుంది. ఇక ఆ తర్వాత మేడం లిఫ్ట్లోకి వెళ్లాలని లిఫ్ట్ దగ్గరికి వెళతారు. అయితే ఆమె 2 నిమిషాలు ఎదురు చూసినా లిఫ్ట్ అనేది రాదు. దీంతో ఆమె సమయం ఎక్కువ తీసుకోకూడదు అని వేగంగా మెట్లు ఎక్కుతూనే ఐసీయూ వార్డుకు చేరుకుంటుంది. ఈ విధంగా మేడం పరిగెత్తడం చూసి హాస్పిటల్లో డాక్టర్స్ సైతం చాలా హడావిడిగా ఆమె దగ్గరకు వస్తారు. ఇక మేడం ఐసీయూ వార్డులో చూసినప్పటికీ కూడా చరణ్ ఇంకా అపస్మారక స్థితిలోనే పడి ఉంటాడు. ఇక అతని అలా చూడగానే మేడం కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కానీ ఆమె తన కన్నీళ్లను ఎవరికీ తెలియకుండా అందరి ముందు చాలా ధైర్యంగా కనిపిస్తుంది. ఇక అప్పుడే ఆమె చరణ్ గురించి అతని ఆరోగ్యం గురించి అక్కడ ఉన్న డాక్టర్స్ ను అడుగుతుంది. ఇక డాక్టర్స్ కూడా ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెబుతారు. ప్రస్తుతం ఆయన ప్రాణాలకు ఎటువంటి ప్రాణాపాయం లేదని చెబుతారు. ఇక మేడం కూడా ఆయన ట్రీట్మెంట్ కు ఎటువంటి నిర్లక్ష్యం చేయకండని, ఏ అవసరం వచ్చినా వెంటనే తనకు ఫోన్ చేయమని వారందరికీ ఆదేశిస్తుంది. ఇక మేడం అక్కడ ఉన్నంతసేపు కూడా ఆమె ఫోన్ మోగుతూనే ఉంటుంది. అయినా కూడా ఆమె తన ఫోన్ని లిఫ్ట్ చేయదు. ఇక ఆ తర్వాత ఆమె ఐసీయూ వార్డులోకి వెళ్లి ఒక్కసారి చరణ్ని చూసి ఆ తర్వాత బయటకు వస్తుంది. అతని పరిస్థితి బాగుంది అని ఆమె మనసు కుదుట పడిన తరువాత ఆమె ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. దీంతో అసిస్టెంట్ మేడం మినిస్టర్ గారు వచ్చి మీరిక్కడ లేరు అని తెలుసుకొని కోపంగా వెళ్లిపోయారు అని చెబుతాడు. ఇక ఆ తర్వాత మేడం కూడా సరే అని ఆఫీస్కు వస్తుంది. ఇక వెంటనే అసిస్టెంట్ కూడా మేడం మినిస్టర్ గారు వస్తున్నారని తెలిసినా కూడా మీరు ఈ విధంగా ఎందుకు వెళ్లిపోయారు అని అడుగుతాడు. అయితే అతని ప్రశ్న విని కూడా కలెక్టర్ మేడం మాత్రం సమాధానం చెప్పదు. ఇక వారం రోజుల తర్వాత
చరణ్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతాడు. ఇక అతను ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకోవటం ప్రారంభిస్తాడు. ఇక కలెక్టర్ మేడం కూడా ఆ రోజు హాస్పిటల్కి వెళ్లటమే కానీ మళ్ళీ చరణ్ని చూడటానికి హాస్పిటల్కు వెళ్ళలేదు. కానీ అతని గురించిన సమాచారం మొత్తాన్ని ఆమె అసిస్టెంట్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంది. ఆ విధంగా 2 వారాలు గడిచిపోయాయి. ఇక ఆ తర్వాత ఒకరోజు సెలవు అనేది వస్తుంది. ఇక ఆ రోజు మేడంకు కూడా ఎక్కువగా అపాయింట్మెంట్స్ లేకపోవడంతో తన డ్రైవర్ను పిలిచి కారును బయటకు వెళ్లటానికి సిద్ధం చేయమని చెబుతుంది. ఆ తర్వాత ఆమె కారు దగ్గరికి వెళ్లి చరణ్ ఇంటికి తీసుకువెళ్లమని చెబుతుంది. ఇక ఆమెతో పాటు సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. అందరూ కూడా చరణ్ ఇంటికి వెళతారు. ఇక ఆమె సెక్యూరిటీ గార్డ్స్ ను బయటే పెట్టి చరణ్ని చూడటానికి అతని ఇంట్లోకి వెళుతుంది. ఇక అప్పుడు చరణ్ గదిలో మంచం మీద ఒంటరిగా పడుకొని ఉండటాన్ని మేడం చూస్తుంది. అలాగే అతని శరీరం అంతా కూడా బ్యాండేజీలతో కట్టుకట్టబడి ఉంటుంది. ఇక ఆ సమయంలో చరణ్ తన పక్కనే ఉన్న టేబుల్ మీద ఉంచిన టాబ్లెట్స్ తీసుకొని నీళ్లు తాగటానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ అతని గాయాల కారణంగా అతను వాటిని తీసుకోలేకపోతూ ఉంటాడు. ఇక అతని పరిస్థితి చూసి మేడంకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇక అప్పుడే చరణ్ కూడా గుమ్మం వైపు చూడటంతో అతని వైపే జాలిగా చూస్తున్న కలెక్టర్ మేడంను చూసి ఆశ్చర్యపోతాడు. ఇక వెంటనే ఆమె అతని టేబుల్ మీద నుంచి జగ్ తీసుకొని గ్లాస్లో నీళ్లు పోసి టాబ్లెట్ వేసుకోమని అతని చేతికి ఇస్తుంది. ఇక చరణ్ కూడా ఏమీ మాట్లాడకుండా ఆమె చేతిలో నుండి టాబ్లెట్ మరియు నీటిని తీసుకుని తాగుతాడు. ఇక టాబ్లెట్ తీసుకున్న తర్వాత మీరిక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. మీరు ఈ విధంగా రావటం మూలంగా ఆఫీసులో స్టాఫ్ మన గురించి రకరకాలుగా మాట్లాడుకునే అవకాశం ఉంది కదా, మీరెందుకు నా కోసం వచ్చారని అతను మళ్ళీ అడుగుతాడు. ఇక అప్పుడు మేడం కూడా ఈ రోజు మీరు ఆఫీస్ స్టాఫ్ గురించి అంతలాగా ఆలోచిస్తున్నారా? మరి ఆ రోజు ఆఫీస్లో వర్మతో నా కోసం గొడవకు దిగినప్పుడు ఆఫీస్ స్టాఫ్ అంతా ఈ విధంగా మాట్లాడతారని మీకు గుర్తుకు రాలేదా అని ప్రశ్నిస్తుంది. ఇక ఆమె మాటలు విని చరణ్ కూడా మౌనంగా ఉంటాడు. కానీ ఇద్దరు కూడా మనసులో ఒకరితో ఒకరు ఎంతో మాట్లాడుకోవాలి అనుకుంటూ ఉంటారు. కానీ ఇద్దరు కూడా మౌనంగా బయటికి మాత్రం ఏమీ చెప్పలేకపోతూ ఉంటారు. ఇక ఆ తర్వాత మేడం ఒక చైర్ని తెచ్చుకొని చరణ్ పక్కనే వేసుకుని కూర్చుంటుంది. అలాగే మీ ఇంట్లో ఎవరూ లేరా? మీ భార్య పిల్లలు ఎక్కడికి వెళ్లారు? మిమ్మల్ని ఇటువంటి పరిస్థితిలో వదిలి వారు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది. ఇక అప్పుడు చరణ్ కళ్ళు మూసుకొని ఈ విధంగా అంటాడు, నేను ఈ ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాను అని. ఇక వెంటనే మేడం కూడా అతని ఇంటి పరిస్థితిని చూసి ఇల్లంతా కూడా ఈ విధంగా ఉంటేనే అర్థమవుతుంది మీరిక్కడ ఒంటరిగా నివసిస్తున్నారు అని. కానీ మీరెందుకు ఇలా ఒంటరిగా ఉంటున్నారు? పెళ్లి చేసుకుని మీ భార్య పిల్లలతో ఉంటే మీకు ఇటువంటి పరిస్థితుల్లో తోడుగా ఉండేవారు కదా అని చెబుతుంది. ఇక ఆమె మాటలు విని చరణ్ కాసేపు మౌనంగా ఉండిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ కలెక్టర్ మేడం ఈ విధంగా అంటుంది, చరణ్ గారు, మీరు కనుక పెళ్లి చేసుకుని ఉంటే మీ భార్య మీ ఇంటిని అందంగా శుభ్రంగా ఉంచేది కదా, అలాగే మీకు వేడిగా ఆహారాన్ని కూడా వండి పెట్టేది. అనారోగ్యంగా ఉంటే మీ ఆరోగ్యాన్ని కూడా చూసుకునేది కదా. ఇక అప్పుడు చరణ్ నోరు తెరిచి, మౌనిక, నేనింకా పెళ్లి చేసుకోలేదు. నేను నిన్ను నా ఇంటి నుంచి అయితే పంపేశాను, కానీ నా మనసులో నుండి నిన్ను పంపించలేకపోయాను అని అంటాడు. అందుకే నేను ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదని చెబుతాడు. ఇక అతని మాటలు విన్న వెంటనే కలెక్టర్ మేడం కళ్ళలో నుంచి నీళ్లు తిరుగుతాయి. వెంటనే ఆమె తన తలదించుకుంటుంది. ఆ తర్వాత ఆమె మళ్ళీ చరణ్ వైపు చూసి ఈ విధంగా అంటుంది, మీ నుంచి విడిపోయిన తర్వాత మా నాన్న నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎంతగానో బలవంతం చేశారు. కానీ నాకు బాగా తెలుసు ఏదో ఒకరోజు మీరు నన్ను తప్పకుండా అర్థం చేసుకుంటారని. అందుకే నేను మీకోసమే ఎదురుచూస్తూ మరెవరిని పెళ్లి చేసుకోలేదు అని చెబుతుంది. ఇక ఆమె మాటలు విన్న వెంటనే చరణ్ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యంగా ఆమె వైపే చూస్తూ అతని కంట్లో నుండి వస్తున్న కన్నీళ్లను ఆపలేకపోతాడు. ఇక అతని కన్నీళ్లు తుడుచుకుంటూ చరణ్ ఈ విధంగా అంటాడు, మౌనిక, నిజంగా మనిద్దరి మూర్ఖత్వం మరియు అజ్ఞానం వల్ల మనిద్దరం కూడా మన జీవితంలో ఎంతో సమయాన్ని వృధా చేశాం. నిజంగా నన్ను క్షమిస్తావా అని అంటాడు. ఇక ఆ తర్వాత మౌనిక అయిన కలెక్టర్ ఏమని చెబుతుంది అంటే, మీ మీద దాడి చేసింది ఆ వర్మనే అని చెబుతుంది. అందుకే అతడిని సస్పెండ్ కూడా చేశానని చెబుతుంది. ఇక పోలీసులు అతని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. కాబట్టి ఇక నుండి మీరు ధైర్యంగా ఉండండి. ఇక ఆమె మాటలు విన్న వెంటనే, మౌనిక, నువ్వు ఈ పని ఎందుకు చేశావు? నువ్వు ఇలా చేయటం మూలంగా అతను నీ మీద మరింతగా కక్ష పెట్టుకుని పగ తీర్చుకునే అవకాశం ఉంది కదా. ఇక వెంటనే ఆమె ఏమని చెబుతుంది అంటే, మీకు నా గురించి అంత ఆరాటం, అంత భయం ఉంటే 5 సంవత్సరాల క్రితం నా గురించి ఆలోచించి ఉండాల్సింది. అప్పుడు ఈ రోజు మనిద్దరం ఇటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు కదా అని అంటుంది. ఇక వెంటనే చరణ్ కూడా, ఆ సమయంలో నేను నిజంగా ఆలోచించలేకపోయాను. అయినా కూడా నేను అప్పుడు నీ మంచి కోసమే ఆ పని చేశాను అని చెబుతాడు. ఎందుకంటే నేను ఏ రోజు కూడా నీ చదువుకి వ్యతిరేకం చెప్పలేదు. కానీ ప్రతిరోజు కూడా నా తల్లిదండ్రులు మరియు నీకు జరుగుతున్న గొడవ మధ్య నేను నలిగిపోతూ ఉన్నాను. అటువంటి పరిస్థితుల్లో నువ్వు చదువుకోలేవని కూడా నాకు పూర్తిగా అర్థమైంది. మరోవైపు వృద్ధాప్యంలో ఉన్న నా తల్లిదండ్రులను కూడా నేను ఎదిరించలేను. అందుకే నేను నిర్ణయాన్ని నీకే వదిలేశాను. నీకు చదువు కావాలా లేదా సంసారం కావాలా అని.
ఆ ప్రశ్న అడగటం నాది తప్పే, కానీ నాకు అంతకుమించి మరొక మార్గం కనిపించలేదు. నువ్వు నా నుంచి విడిగా ఉంటే నీ చదువునైనా ప్రశాంతంగా చదువుకొని నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని సాధిస్తావేమో అని నాకు అనిపించింది. పైగా నీ చదువు ఆగకూడదని నేను కూడా కోరుకున్నాను. అందుకే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకున్నాను. కానీ ఆ సమయంలోనే నా తల్లిదండ్రులు కూడా నువ్వు చదువుకోకూడదని, కేవలం ఒక గృహిణిలాగానే ఇంటిని చూసుకోవాలని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఇక రోజువారీ గొడవలు, నా తల్లిదండ్రులు నీ మధ్య నేను ఎంతగానో విసిగిపోయి ఏం చేయలేని పరిస్థితిలో మీ ఇద్దరికీ అర్థమయ్యేలాగా చెప్పలేకపోయాను. అందుకే ఆ రోజు నువ్వు బాధపడుతున్నా కూడా నేను ఏమీ చేయలేకపోయాను మౌనిక అని అతను జరిగిందంతా చెబుతాడు. అందుకే మీరేం చేయలేక విడాకులు అనేది సరైన పరిష్కారం అనుకున్నారా అని అడుగుతుంది. ఏ సమయంలో అయితే మీరు నాకు సపోర్టుగా సహాయం ఇస్తారు అని నేను ఆశించాను, అటువంటి పరిస్థితుల్లోనే మీరు నన్ను ఇంటి నుంచి బయటకు పంపించేశారు అని మరొకసారి గుర్తు చేసుకుంటుంది. కానీ మీ పరిస్థితి ఏమిటో నాకు కూడా అర్థమైంది. అందుకే నేను ఆ రోజు మీరు పంపిన విడాకుల పత్రాల మీద సంతకం కూడా చేయలేదు అని చెబుతుంది. ఇక అతను ఆమె చెప్పిన మాట విని మరింతగా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే మీరు డైవర్స్ పేపర్స్ పంపించినప్పుడు నేను ఎంతగా మీ మీద కోపాన్ని పెంచుకున్నా కూడా మీ మనసు నాకు తెలుసు కాబట్టి ఆ పేపర్స్ మీద సంతకం చేయకుండా వదిలేశానని చెబుతుంది. ఇక ఆమె మాటలు విన్న వెంటనే చరణ్ కూడా ఎంతగానో ఆనందిస్తాడు. కానీ ఆ రోజు మీరు నన్ను ఆ విధంగా వదిలివేయటం నేను మర్చిపోలేకపోయాను. ఎందుకంటే ఈ రోజు నా అదృష్టం మరియు నా కృషి అనేది నేను కోరుకున్న కలలకు రంగుని అయితే తీసుకువచ్చి నా లక్ష్యాన్ని చేరుకునేలాగా చేసింది. కానీ నేను కనుక నిస్సహాయకు, నిరాశకు గురై ఉంటే ఆ రోజు మీరు చేసిన పనికి నేను మరింతగా కృంగిపోయి ఉండేదాన్ని. అందుకే నేను మిమ్మల్ని క్షమించలేక ఇన్ని రోజులు మన ఇద్దరికి విడాకులు రాకపోయినా కూడా మీ దగ్గరకు రాలేదని చెబుతుంది. ఇక ఆమె బాధను, ఆమె మాటలను విని అర్థం చేసుకున్న చరణ్ కూడా కన్నీళ్లు పెడతాడు. ఇక ఆ తర్వాత అతను ఆమె 2 చేతులను పట్టుకొని నిజంగా మనస్ఫూర్తిగా క్షమించమని కోరుతున్నాను, సారీ మౌనిక అని చెబుతాడు. నేను నిజంగా నిన్ను అర్థం చేసుకోలేకపోయానని చెబుతాడు. ఆ రోజు నేను నిజంగా నా తల్లిదండ్రులు నీకు మధ్య నలిగిపోయానని ఆలోచించాను, కానీ నీ విషయంలో పెద్ద తప్పు చేశానని అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు నేను పంపిన డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేయకపోవటం నిజంగా మంచిదైంది. లేదంటే ఈరోజు ఇప్పటికీ కూడా ఒక పెద్ద పాపం చేశాననే భావనలో నేను కుమిలిపోతూ ఉన్నానని చెబుతాడు. ఇక ఈ విషయం చెప్పగానే ఇద్దరు కూడా కౌగిలించుకుని ఏడవటం మొదలు పెడతారు. ఇక కాసేపటి తర్వాత మౌనిక తన గది నుండి బయటకు వచ్చి బయట ఉన్న సెక్యూరిటీకి, అలాగే తన కార్ డ్రైవర్కి ఇక్కడి నుండి వెళ్లిపోమని చెబుతుంది. రేపు ఉదయం ఆఫీస్లో కలుస్తానని చెబుతుంది. ఇక మేడం నోటి నుండి ఆ మాట విన్న వెంటనే డ్రైవర్ మరియు ఆమె సెక్యూరిటీ మరింత ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తారు. ఇక అయితే ఆమె చరణ్ మరెవరో కాదు తన భర్త అని చెప్పి వారి ఆశ్చర్యానికి తెరదించుతుంది. ఇక వారు కూడా మరింత షాకింగ్ మరియు సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత మేడం ఆ ఇంటి గది తలుపులు మూసివేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఇన్ని రోజుల ఎడబాటు వలన వారిద్దరి మధ్య కలిగిన దుఃఖం మరియు బాధలన్నిటినీ మరిచిపోవటానికి మళ్ళీ ఏకమయ్యి సంతోషంగా వారి సమయాన్ని గడుపుతారు. చూశారు కదా ఫ్రెండ్స్, విడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒక్కటైన భార్యాభర్తల కథ ఎలా అనిపించింది? ఒక భార్య తన కలను నెరవేర్చుకోవటానికి, తన లక్ష్యాన్ని సాధించడానికి ఆమె ఏకాగ్రతగా తన దృష్టి మొత్తాన్ని తన చదువు మీదే ఉంచింది. చివరికి తను కోరుకున్న విధంగానే తన నిర్ణయాన్ని అనుసరించి తన కలలను నిజం చేసుకుని నెరవేర్చుకుంది. మరి ఎంతో ఇన్స్పిరేషనల్ గా అనిపించే కలెక్టర్ మేడం కథ మీకు కూడా నచ్చితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.